9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి అమాయక ప్రజల జీవితాలతో జెన్సిస్ కంపెనీ చెలగాటమాడింది. ఏకంగా 400 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు సేకరించి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంలో దాదాపు 7,000 మంది బాధితులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు తమ సొమ్ము తిరిగి ఇవ్వాలి అంటూ కంపెనీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. కాకినాడలోని సిద్ధార్థ నగర్ రోడ్డు నెంబర్ 2లోని కేఆర్కే ప్లాజాలో ఈ జెన్సిస్ కంపెనీ కార్యకలాపాలు సాగించింది. 2 లక్షల రూపాయల పెట్టుబడిపై నెలకు 30,000 నుంచి 40,000 రూపాయల లాభాలిస్తామని మాయమాటలు చెప్పారు. 6 లక్షలు పెడితే 20 నెలల్లోనే రెట్టింపు చేస్తామని ఆశ చూపారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 7,000 మంది నుంచి దాదాపు 400 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే కంపెనీ బోర్డు తిప్పేసేందుకు ప్రయత్నిస్తోందని తెలియటంతో వందల మంది బాధితులు జెన్సిస్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీ ఆఫీసును ముట్టడించారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా కంపెనీ నిర్వాహకులు బరి తెగించి సమాధానమిచ్చారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మా లీగల్ లాయర్ వచ్చి మీకు నోటీసులు పంపిస్తారు అంటూ బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అనుచరుడు ఒకరు బాధితులను బెదిరించినట్లు ఫిర్యాదులొస్తున్నాయి. సమాచారం అందుకున్న నర్సవరం సిఐ సిహెచ్ ప్రకాష్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని సిఐ హామీ ఇచ్చారు. జెన్సిస్ భారీ మోసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఇలా 400 కోట్ల దాకా మోసం చేసిన ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. కాకినాడలో ఘరానా మోసం ఘటన ఒకటి బయటపడింది. అధిక లాభాలు ఆశ చూపించి ప్రజల నుంచి 100 కోట్లలో డిపాజిట్లు సేకరించి తిరిగి వడ్డీలు చెల్లించకపోవడంతో అసలు వ్యవహారం అయితే బయటపడిన ఘటన ఇది. అయితే దీంతో డిపాజిట్దారులు మోసపోయేవని గ్రహించి నిన్న ఒక్కసారిగా కాకినాడ స్టేడియం రోడ్ లో ఉన్నటువంటి ఈ జెనిసిస్ కార్యాలయాన్ని అయితే ముట్టడించడం జరిగింది. ఏదైతే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే అధిక వడ్డీ ఆశ చూపించి నగరంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ముఠాకి సంబంధించి గుట్టు రట్టయిందనే చెప్పాలి. ముఖ్యంగా అధిక లాభాలు ఆశ చూపి చివరికి చేతులెత్తేసినటువంటి సంస్థ బాధితులను గతంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ బయట చెప్తే మీ అంతు చూస్తామంటూ కూడా బెదిరింపులకి పాల్పడినట్టుగా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. కాకినాడ నగరంలో నడిబొట్టిన స్టేడియం రోడ్ లో ఏదైతే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయానికి ఎదురుగా ఉన్నటువంటి కేఆర్కే ప్లాజా అపార్ట్మెంట్ లో జెన్సిస్ అనే పేరుతో ఒక కంపెనీని 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థకి చైర్మన్ గా మోజెస్ అనే అతను, అలాగే డైరెక్టర్ గా సంజయ్ అనే ఇద్దరు కూడా వ్యవహరిస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ సుమారుగా 15,000 మంది ప్రజల నుండి అయితే డిపాజిట్ల రూపంలో 400 కోట్లు పైబడి అయితే సేకరించినట్లు బాధితులు అయితే సమాచారం తెలుపుతా ఉన్నారు. కాకినాడకు చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే వనమాడి చిన్న అనే అతను 18 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేశాడు. 30 నెలలకు 1 లక్ష రూపాయలకి 3 లక్షలు వస్తాయని ఆశ పెట్టడంతో డిపాజిట్ చేశానని, అయితే సంవత్సరం పాటు వడ్డీ సక్రమంగా ఇవ్వడం, ఆ తర్వాత నుంచి ఇవ్వడం లేదని అతను వాపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరొక బాధితురాలు ఎవరైతే పరవాడ రాజేశ్వరి అని జీజీహెచ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆవిడ అధిక వడ్డీకి ఆశపడి 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లు ఒక బాధితురాలు చెప్పింది. 10 నెలలుగా వడ్డీ ఇవ్వట్లేదని అసలు కూడా అడుగుతుంటే కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఎవరో సమాధానం చెప్పట్లేదని ఆవిడ కూడా వాపోయిన పరిస్థితి అయితే ఉంది.
ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నటువంటి దిలీప్ కుమార్ అనే అతను కూడా ఈ సంస్థలో 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ నుండి కూడా ₹1,00,00,000 వరకు కూడా డిపాజిట్ చేయించినట్లు కూడా అతను కూడా వివరాలు తెలియజేసేదా. ఎంతో మంది బాధితులు అధిక లాభాలకు ఆశపడి పూర్తిగా కూడా నష్టపోయామని లబోదివ్వమని నిన్న మీడియా ముందు ఏకరవు పెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న బాధితులందరూ కార్యాలయాన్ని ముట్టడించి చెల్లించిన ఏవైతే డిపాజిట్లు ఉన్నాయో వాటిని వెనక్కి తిరిగి ఇవ్వాలని ఆందోళన కూడా చేశారు. తీసుకున్నట్టు వెంటనే సర్పవరం సిఏ ప్రకాష్ ఆ జెన్సిస్ సంస్థకి చేరుకుని అక్కడ ఉన్నటువంటి బాధితులతో అందరి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించారు. ఈ సంస్థపై తమకు ప్రస్తుతం ఎటువంటి ఫిర్యాదు అయితే అందలేదు, ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ చెప్పడం అయితే జరిగింది. అయితే బాధితులందరూ కూడా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తామని తమ వద్ద పెట్టుబడి పెడితే ఊహించిన రీతిలో అధిక లాభాలు అందిస్తాయని సంస్థ అయితే నిర్వాహకులు తొలుత నమ్మబలికారు. వాళ్ళ మాటలు విని పూర్తిగా కూడా నమ్మినటువంటి స్థానిక ప్రజలు, వ్యాపారులు తమ కష్టార్జితాన్ని సుమారుగా లక్షల రూపాయల రూపంలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే నిజంగా నెలలుగా ప్రస్తుతం వడ్డీ చెల్లించకపోవడం కాకుండా ఏదింపులు బాధితులు ప్రస్తుతం ఆవేదన మొదట్లో నమ్మకంగా మాట్లాడిన నిర్వాహకులు తర్వాత వేధింపులకు దిగడం, ఆ తర్వాత కొన్ని నెలలుగా అసలు డబ్బులు లాభాలు కానీ ఇవ్వకుండా పూర్తిగా కాలయాపన చేస్తున్న పరిస్థితిలో బాధితులు డబ్బుల కోసం కంపెనీ చుట్టూ చాలా రోజుల నుంచి గడిచిన 8 నెలల నుంచి కూడా తిరుగుతుండగా నిర్వాహకులు మాత్రం వీరిని ఒకవైపు మానసికంగా బెదిరింపులకి పాల్పడుతూ కూడా బాధితులకి తీవ్ర ఇబ్బందులు గురి చేశారని నిన్న ఆందోళన చేస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో ఇప్పుడు తీవ్ర ఆందోళన ఉన్నటువంటి బాధితులు ఈ మోసపూరితమైనటువంటి కంపెనీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 3 సంవత్సరాలుగా ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు 400 పైబడి కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటాం. పూర్తిగా కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఈ ఘటన తెలిసిన వెంటనే కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో విజయవాడ ప్రధాన కేంద్ర కార్యాలయంగా చేసుకుని మిగతా జిల్లాలు అన్నింటిలోని ఇటువంటి బ్రాంచ్లు పెట్టి పూర్తిగా కూడా ఇది ఒక్క కాకినాడ జిల్లాకు సంబంధించిన జెన్సిస్ సంస్థలో జరిగినట్టు మోసంగా ప్రస్తుతం ఉన్నా సరే మిగతా ప్రాంతాల్లో ఇంకా ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా, ఎందుకంటే నిన్న ఫోన్ లో నిర్వాహకులకు సంప్రదించినా కూడా వాళ్ళు విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఉన్నాము, మేము వచ్చి అక్కడ చర్యలు చేస్తాం, ఇదంతా తప్పులుగా మీరు భావించొద్దని తొలుత చెప్పిన తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా చెప్పిన సమాధానం కూడా బయటపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బాధితులు తీవ్ర ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే నిర్వాహకులు దీనిపై ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కథనాలపై కూడా పూర్తిగా ఎవరో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ పూర్తి స్థాయిలో ఎవరో స్పందించలేనటువంటి పరిస్థితి. పై అధికారులు మా నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళే ఏం చెప్పినా వాళ్ళ నిర్ణయమే అంటున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా జీతాలు కూడా 3 నెలల నుంచి ఇవ్వలేని పరిస్థితి ఉందని కూడా వాళ్ళు కూడా వాపోయిన పరిస్థితి. ఏదైనా ఘరానా మోసం పెద్దది, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నా సరే ఇటువంటి వాటిపై కట్టడి చర్యలు తీసుకోవాలి అధికారులు అంటూ కూడా ప్రజలైతే కోరుతున్నారు. ఈ డిపాజిట్లకు సంబంధించి ఎస్పీ ఈ రోజు ప్రత్యేకించి వాళ్ళు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసి వేగవంతంగా తిరిగి డబ్బులు ఇచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సిఏ ప్రకాష్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాధవి వర్మ, మరి ఆల్రెడీ అంటే ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు బెదిరించారన్న వార్త ఒకటైతే ఉంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు, మరి ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తున్నారు? ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలతోనే స్థానికంగా ఉన్నటువంటి చోట మోట నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అండదండలతో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. ఏదైతే ఎమ్మెల్యే కొండబాబు ఎవరైతే కాకినాడ నగరానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వనమాడి కొండబాబు అనుచరుడు దీని వెనక ఉండి నడిపిస్తున్నారు అన్నది కాకపోయినా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి వనమాడి కొండబాబుకి అయితే ఆపాదించడం జరిగింది. పూర్తిగా కూడా కొండబాబుకి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. అదే మత్స్యకారు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం ఒక వ్యక్తి నిన్న ఈ కార్యకలాపాలు చేస్తూ ఉండడం, ఆ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ ప్రాంతాల్లో నిత్యం వ్యాపారం చేసుకుని మత్స్యకారులు బోట్లకి వేటకెళ్లి వచ్చిన సొమ్ముని పొదుపు చేసుకునేలా భాగంగా 50,000, ₹1,00,000 ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి డిపాజిట్ల అందరి దగ్గర నుంచి అతనే ఒక మార్కెటింగ్ ఏజెంట్ గా మారి పూర్తిగా కూడా ఇక్కడ డిపాజిట్లు చేయించిన పరిస్థితి అయితే ఉంది. అతను నిన్న ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నటువంటి బాధితులు వచ్చారో వాళ్ళందరినీ కూడా తానే యజమానిగా అన్నట్టు కొంతమందిపై
దాడులకి దిగడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా సమాధానం కూడా చెప్పకుండా మీరు ఇటువంటి చేస్తే మీ అంతు చూస్తానంటూ కూడా బెదిరించడం అయితే జరిగింది. అయితే స్థానికులు ఎక్కువ మంది బాధితులు ఎక్కువ మంది ఉండడంతో తిరిగి దాడి చేస్తారేమన్న భయంతో తొలుత వాదించినప్పటికీ వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుని తర్వాత అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ ఏజెంట్ గా అతను డిపాజిట్లని సేకరించడం ఈ పనిలో తొలుత నుంచి 3 సంవత్సరాల నుంచి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెటింగ్ ఏజెంట్ గా వ్యవహరించిన అతనే తొలుత ఈ వాగ్వివాదానికి దిగడం, ఆందోళనదారులపై దాడి చేయడానికి ప్రయత్నం చేసినా అక్కడ ఎక్కువ మంది ఆందోళనకారులు బాధితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేకి ఇక్కడ ఈ డిపాజిట్ దారికి ఎవరైతే మార్కెటింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడో అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కాబట్టి ఆ పేరును ఉటంకించి నిన్న చాలా మంది కొండబాబు అండ చూసుకుని నువ్వు ఆ ఏరియాలో ఉన్నామని కొంతమంది మాట్లాడిన సందర్భంగా అతను కొండబాబు మనిషి అని ఊహించారు. కాబట్టి అక్కడ వరకు అతనికి ఎమ్మెల్యే కొండబాబుకి అయితే ఎటువంటి సంబంధం లేదు కేసులో. ఎందుకంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే కేవలం అనుమానానికి ఆపాదించడం అయితే జరిగింది. ఇది అందరూ గమనించాలి. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం కేసుని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయడానికి ఉద్రిక్తులు అయ్యారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.